వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక హవాయి ప్రాంతం ఒకటి ఉందండి. ఆ హవాయి ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి రోహిత్ ఆర్య, అతని వయసు 50 సంవత్సరాలు, 17 మంది పిల్లలను 12 లోపు బాలబాలికల్ని, బాయ్స్ని, గర్ల్స్ అందరూ కూడా బంధించాడు. ఒక వీడియోని రిలీజ్ చేశాడండి. ఏమని రిలీజ్ చేశాడంటే, నేను ఒక టెర్రరిస్ట్ని కాదు, నాకు డబ్బులు అవసరం లేదు, నేను కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను 17 మంది పిల్లలను బంధించానని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. వెంటనే పోలీసులు, అంటే క్విక్ రెస్పాన్స్ టీం వాళ్ళు, అలాగే యాంటీ టెర్రరిస్ట్ సెల్, అదొక ఫోర్స్ మాట, దళం ఉంది, ఆ ఏటీసీ వాళ్ళు, అమల్ వాగ్మారే అనే ఆయన ఆధ్వర్యంలో, ఏటీసీ వాళ్ళు అంటే యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. అయితే అసలు ఏం జరిగింది? ఇది సుమారు 3 గంటల సేపు ఆ 10 అంతస్తుల బిల్డింగ్ ఏఆర్ స్టూడియో, ముంబైలో ఉంది. ఏఆర్ స్టూడియోలో ముందు 3 గంటల సేపు ఈ నాటకం జరిగిందండి. ఇది మొత్తం తల్లిదండ్రులు అందరూ కూడా ఆ 10 అంతస్తుల ముందు నిలబడి కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఏం జరగబోతుందో అని చెప్పేసి. ఈ రోహిత్ ఆర్య 50 సంవత్సరాల వ్యక్తి ఎందుకు 17 మంది పిల్లల్ని బంధించాడంటే, ఆయన చెప్పేది తనకైతే డబ్బులు అవసరం లేదని, లేదంటే తను కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలనుకుంటున్నాడని. అయితే అతను యాక్చువల్గా ఏం చేశాడంటే, ఒక వెబ్ సిరీస్ తీశాడట. ఆ వెబ్ సిరీస్ అంటే ఒక ప్రాజెక్ట్ చేశాడు. ఒక మహారాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక ప్రాజెక్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్కి 2 కోట్లు బకాయిలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇవ్వాలి. దానికి చాలాసార్లు అతను నిరసన వ్యక్తం చేశాడు. పెద్ద అంటే ఆ 2 కోట్లు కూడా ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ కోపంతో చేశాడా అన్న ఒక అనుమానంతో యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ కానీ, క్విక్ రెస్పాన్స్ టీం వాళ్ళు వెంటనే ఆ 10 అంతస్తుల బిల్డింగ్ దగ్గరకు వచ్చి పిల్లలు రక్షించాలని అనుకున్నారండి. 17 మంది పిల్లలు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక కిటికీలోంచి రావడానికి ప్రయత్నించారండి. వెంటనే ఇతను అబ్జర్వ్ చేశాడు. అతని పేరు రోహిత్ ఆర్య. ఎయిర్ గన్తో పోలీసు మీద కాల్పులు స్టార్ట్ చేశాడండి. ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ చేశాడో వెంటనే అమల్ వాగ్మారే అనే ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఈయన పేరు మోసినటువంటి, అంటే యాంటీ టెర్రరిస్టులను ఎదుర్కొనే ఒక దళంతో పనిచేసే అతను, మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. ఇది తన సర్వీస్ రివాల్వర్తో ఆ రోహిత్ ఆర్యని కాల్చేశాడండి. అతని వయసు 50 సంవత్సరాలు. అంటే లేకపోతే ఏమవుతుందంటే, ఆ పిల్లల ప్రాణాలకి ముప్పు ఏర్పడేటట్టు ఉంది. ముందు పోలీసుల మీద కాల్పులు జరిపాడు, ఆ తర్వాత ఏంటి, ఏమన్నా పిల్లలు కూడా చంపడానికి ప్రయత్నించవచ్చు. అందుకు ఏం చేశాడంటే, అక్కడ డీసీపీ దత్తా గారు ఆయన చెప్పాడన్నమాట, ఇక గతిలేని స్థితిలో ఇక ఏమీ పాలుపోక, అంటే పిల్లల మీద అటాక్ చేసిన ఉద్దేశంతో యాక్చువల్గా వాళ్ళొక నిచ్చెన ద్వారా నెమ్మదిగా బాత్రూమ్ డోర్లోంచి ఎంటర్ అవడానికి ట్రై చేశారు. ఇది గమనించిన అతను ఎయిర్ గన్తో, తన దగ్గర ఉన్న ఎయిర్ గన్తో ఫైర్ చేశాడు. వెంటనే వీళ్ళు ఛాతి మీద ఒక రౌండ్ కాల్పులు జరిపాడండి. అమోల్ వాగ్మేరే ఆధ్వర్యంలో. ఆయన ఒక ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అంటే ఎందుకు ఇలా చేశాడు అని చెప్తుంటే మీకు చెప్పాం, ఇది ప్రాజెక్టు. అతను మనసులో ఏముంది, ఎందుకు వెళ్ళారు పిల్లలందరూ ఆ స్టూడియోకి, ఆర్ఏ స్టూడియోకి అంటే, ఇతను ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాను, దానికి 12 లోపు పిల్లలు కావాలి, దాని ఆడిషన్స్ స్టార్ట్ చేశారని చెప్పేసి ఆడిషన్స్ గురించి పిలిపించాడండి. పాపం ఆ తల్లిదండ్రులందరూ నమ్మేశారు, ఇది ఆడిషన్స్ కదా అని. ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ఏముంటుంది, ఆ పిల్లల్ని బాగా యాక్ట్ చేస్తుంటారు, ఏదో ఒక సినిమాలోనో, నాటకంలోనో, ఏదో సీరియల్లోనో చూడాలని కోరికలకి. ఆ ఉద్దేశంతో ఆడిషన్స్కి తీసుకొచ్చారు 17 మంది బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రోహిత్ ఆర్య ఈ విధంగా చేశాడు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కూడా బాగా ఎంక్వైరీ చేసుకోవాలండి. అది నిజంగా అతను ఏంటి, గత చరిత్ర ఏముంది, రోహిత్ ఆర్య అంటే ఎవరు, అతను నిజంగానే అతను ఇదివరకు మూవీస్ తీశాడా, ఆడిషన్స్కి పంపించే ముందు ఎన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని చేయాలి తప్ప, తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి అంటే ఆలోచించకుండా, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఏదో విధంగా సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, లేదంటే వెబ్ సిరీస్లోనో, సినిమాలోనో, లేదంటే సీరియల్స్లోనో చూడాలని కోరిక ఉందన్నమాట. అటువంటి కోరిక పాపం ఆ పిల్లలకి చాలా ఇబ్బంది కలిగింది. మొత్తం ప్రపంచం అంతా, లేదంటే మొత్తం భారతదేశం అంతా కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారన్నమాట. 3 గంటల సేపు ఉత్కంఠ రేపింది ఇది. ఒంటి గంట, మధ్యాహ్నం 1:30కి మొదలైనది. ఒక 3 గంటల సేపు ఈ డ్రామా కొనసాగింది. మొత్తానికి ఈ రోహిత్ ఆర్య
కాల్పులు జరిపిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హాస్పిటల్‌లో తన ప్రాణాలు కోల్పోయాడండి. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా అంటే మొత్తం తల్లిదండ్రులు గానీ, లేదంటే పోలీసు వారు, సామాజికవేత్తలు ఇటువంటి వారు తెలిసిన ఏమాత్రం తెలిసినా హెచ్చరించటం. ఇక్కడ అమోల్ వాగ్మరి ఎంత గొప్పవాడంటే పిల్లలకి ఏ హాని కలగకుండా చాలా జాగ్రత్తగా, టెక్నిక్‌గా అతను మంచి ఎక్స్‌పర్ట్ అనమాట. అతను ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీసు చాలా ఇలా ఇటువంటి ఎన్నో అతను డీల్ చేశాడతను. ఆ ఉద్దేశంతో అతన్ని రప్పించారు. జాగ్రత్తగా డీల్ చేశాడు. పిల్లల్ని రక్షించాడండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్.